Hello guys, welcome back to my YouTube channel, Pop with Anush. So finally our trip is on anamata. Vietnam ki వెళ్ళిపోతాం. This is మా ముగ్గురి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. సో వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. సో చూద్దాం ట్రిప్ ఎలా అవుతుంది. సో ఇప్పుడే మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. సో ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ అంతా చేసి ఐ షో యూ హౌ ద ట్రిప్ ఆల్ గోస్ అనేది. ఇప్పుడే మా చెక్ ఇన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా బోర్డింగ్ టైం అంటే 11 o'clockకి బోర్డింగ్ టైం. సో ఇప్పుడు అందులోపల మేము లాంచ్లో అలా తినేసి లేదా అలా తిరిగేసి వెళ్ళగో శశాంక్ కోసం ఎదుగుతున్నాం కదా. అంటే పోయేటప్పుడు రెండు స్టాంపులు వేస్తారా? మాకు 2 స్టాంపులు వస్తాయి పప్ప. పప్ప ఫస్ట్ టైం నా పాస్పోర్ట్ స్టాంపులు పడుతున్నాయి. నీకు కూడా we got our first time guys. మాకు ఇంకో గంట ఉంది guys. దట్ ఈస్ వై వీఆర్ ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. షోయూ కోసం కిందకి వెళ్ళాలి అనుకుంటే వాడేమో కిందకి నాట్ అలౌడ్ అన్నాడు. ఐ మీన్ డొమెస్టిక్ వెళ్ళడానికి. ఐ మిస్ మై షోయూ దిస్ టైం, బట్ లక్ నెక్స్ట్ టైం. అంత లోపల మేము ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసి అట్లా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎస్, అవన్నీ కాదు, క్యాజువలీ. సో కొన్ని అనువరణమైన కారణాల వల్ల మేము బయటకు వెళ్ళట్లేదు. సో అందుకని ఎయిర్పోర్ట్లోనే ఏదో తిని కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్ వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాం. సో ఐ హ్యావ్ కమ్ టు 7-Eleven హియర్. సో 7-Elevenలో ఫుడ్ బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు, తినమన్నారు. సో దట్ ఇస్ వై ఐ హ్యావ్ కమ్ హియర్ అండ్ వీ విల్ టేస్ట్ ద ఫుడ్. జస్ట్ ల్యాండెడ్ ఇన్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు టైం అయితే మాకు ఇక్కడ టైం ప్రకారం ఇట్స్ 5:15 in the morning. సో ఇప్పుడే అరైవల్ దానికి వచ్చి మా లగేజ్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో మా లగేజ్ తీసుకుని అప్పటికి మాకు టైం అది ఉంటే కొంచెం బయటకు వెళ్ళేసి వస్తాము. ఏమన్నా ఇఫ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఛాన్స్ అలా ఉంటే ఆల్రెడీ ఇక్కడే మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్తాం. సో ఇక్కడ లేఓవర్ ఉంది. సో అందుకని ఈ ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. ఎస్. సో కొన్ని అనువరణమైన కారణాల వల్ల మేము బయటకు వెళ్ళట్లేదు. సో అందుకని ఎయిర్పోర్ట్లోనే ఏదో తిని కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్ వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాం. సో ఐ హ్యావ్ కమ్ టు 7-Eleven హియర్. సో 7-Elevenలో ఫుడ్ బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు, తినమన్నారు. సో దట్ ఇస్ వై ఐ హ్యావ్ కమ్ హియర్ అండ్ వీ విల్ టేస్ట్ ద ఫుడ్. మామిడి పండ్లు దొరకని సీజన్లో కూడా వీళ్ళకి మామిడి పండ్లు దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద హిమాయత్ బెండిషాలు దొరుకుతున్నాయి. నైస్. ఓకే గైస్, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఫుడ్. వీళ్ళకి లోకల్ ఫుడ్ తినాలని ఉందంట. అందులో వెజ్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి నాకు దొబ్బేమన్నారు. వెతికితే దొరకందండి. ఏదన్నది వెతుకు. దిస్ ఇస్ మ్యాజిక్ గార్డెన్. దిస్ ఇస్ స్క్విడ్, దిస్ ఇస్ ప్రాన్స్. అవి కూడా టైప్ ఆఫ్ స్క్విడ్స్ లాంటివి. అన్నట్టు చెప్తాను, నాకు కూడా తెలియదు. కాదు, నువ్వు నన్ను బొక్క పెట్టించకపోతే చాలు. Anish, I found something for you here. Anish. ఏం తిందాం అనుకుంటున్నావు వీటిల్లో? ఇక్కడ చూడు, అక్కడ చూడు, ఒకసారి ఇక్కడ చూడు, ఇదిగో ఇక్కడ చూడు. ఏంటిది ఒకసారి? ఇది ఏంటో చెప్పవా నాకు? అదే 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 చెప్పు. అనుకుంటున్నావు? ఎస్, ఇట్ ఈస్ డాక్. ఇక్కడ రాస్తారు చూడు, డాక్. కోడి చూడరా, వాళ్ళ తిట్టం ఎలా ఉండదు. ఒకసారి వెజ్ ఫుడ్ అంటే లేదంటే ఒక రకం, వీళ్ళకి వెజ్ అంటే ఏంటో కూడా అర్థం కావట్లేదు. అట్లుంది ఇక్కడ. బొద్దిగా వెజ్ తినడం మానేసారు ఏంట్రా? అదో ఇలా చూపించి, ఇదిగో ఇలా పచ్చిమిరపకాయలు, కూరగాయలు ఇవన్నీ వేస్తారు. ఓన్లీ ఇవి మాత్రం ఉండేది వెజ్ అని చెప్పండి. We have something in vegetarian to eat.
లేకపోతే ఇవన్నీ కల్పించామంటారా? Where do I get a vegetarian food over here? ఏమంటున్నాడు రా? లెట్స్ బెగిన్ ద స్ట్రీట్స్ నోవేర్. వాడు ఇంకా స్ట్రగలింగ్ లో ఉన్నాడు. Okay. హ్యాపీగా. అరే సరే, మీరు వెజ్ వాళ్ళంత ఫీల్ అవుతుంటే మేము నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఇవి చూసి తినలేకపోతున్నాం రా ఇవి అసలు. అదే అర్థమైందిలే, మీరు నాన్ వెజ్ అన్న చికెన్ మటన్ తప్ప ఏం తిన్నారు కదా. ఇక్కడ ఆ రెండు కూడా ఇక్కడ ఆ రెండు తప్ప అన్నీ ఉన్నాయి. ఆ రెండు లేవండి, ఆ రెండింటిని తినే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అది పచ్చేది రా, ఉడకబెట్టింది కాదు. ఉడకబెడతాడా? No, only corn. No. Okay. What's this? Papaya salad, popcorn. Popcorn. Yeah, papaya. Oh, okay. Papaya. వాడు చెప్పింది నీకు అర్థం కాదు, పెట్టదు. పదా నీకు అవసరమా? సూపర్. ఏమేమి వేసిస్తాడు. అరే మీకు సేవేజ్ ఆప్షన్ ఉంది, సబ్వే మెక్డీ. ఏం బాధ, నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా వెజిటేరియన్ అంటే చాలా. అవును, మీకు అక్కడ మెక్డీ అండ్ సబ్వే ఉంది కదా. అన్ని కవర్ చేసి ఫైనలీ వీళ్ళకి ఒక వెజ్ ఆప్షన్ దొరికింది. ఏంటిది? ఇది స్టిర్ ఫ్రైడ్ మష్రూమ్ స్పైసీ బేసిల్ రైస్. వాట్ ఇస్ దిస్ శశాంక్? ఫ్రైడ్ రైస్, జస్ట్ ఫ్రైడ్ రైస్. స్టిక్కీ రైస్. I guess that is నోరు తిరగదని చెప్పి స్టిక్కీ రైస్ అనుకుంటా. వాడికి నోరు తిరగదని ఈజీ చెప్పు. ఉంది. జస్ట్ యావరేజ్ రా. ఇట్స్ యావరేజ్. జస్ట్ యావరేజ్. నీకేమనిపించింది? మా అమ్మ వంట పర్వాలేదు. లైట్ గా. మమ్మీ హౌ దే శశాంక్? ఏంటి 70? చెప్పు. ఏ బాలే? మాటి హారోస్కోప్ అండి. అయ్యో మాటి హారోస్కోప్. చెప్పమ్మా. ఇక్కడ జూమ్ చేయి. షీ హాస్ నో షుగర్. కారప్పొడి ఉంది ఇక్కడ చూడు. యా, తీసుకెళ్ళి ఇడ్లీ పైన వేసుకో. కారప్పొడి ఉంది. ఇడ్లీ మిస్సింగ్, దోశ మిస్సింగ్, వడ మిస్సింగ్. పొద్దున పూట దోశలు వడాలు తిని అసలు ఏమేమో తింటున్నాం రా. చెప్పు. ఇప్పుడు నీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ఓపెన్ ఆఫర్. వాళ్ళు నేను కలిసి ఇట్లా ఫుల్ ఇండియన్స్ వస్తారు కదా ఇక్కడ, ఒక చట్నీస్ లాంటి ఒక మంచి సౌత్ ఇండియన్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తే విచ్చలు విడిగా పైసలు. ఒక ఇడ్లీ 500 రూపాయలు పెట్టినా మూసుకొని తింటారు జనాలు. కానీ ట్రై చేయండి మరి. దానికి వెయిటర్ అనేసి. సో గాయ్స్, ఇప్పుడే మా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. బ్యాంకాక్, థాయిలాండ్. ఇప్పుడే మా ఇమిగ్రేషన్ అండ్ దెన్ బోర్డింగ్ పాస్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడే మేము అలాట్ చేసిన గేట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పటివరకు మీరు చూసింది ఒకటి, అండ్ దెన్ ఫ్రమ్ హియర్ ద రియల్ గేమ్ స్టార్ట్స్. బ్యాగ్ స్టార్ట్. బ్యాగ్ నిద్ర ఎవరికి లేదు, నిద్ర వస్తుంది అందరికి. అనీష్ గారు ఇప్పటికే మూడు సార్లు బ్యాగ్ మర్చిపోయాడు. అండ్ సిగ్గు లేకుండా ఏదో కెలుపుకుంటాడు. అవును, సూట్ కేసు అసలు ఈయన మర్చిపోయిన ఏంది ఏదో అర్థం. ఆంటీ మీరు కనుక ఇది చూస్తుంటే పక్క వాడిని మీరు తిట్టాలంటే అసలు ఎన్నిసార్లు బ్యాగ్ మర్చిపోతున్నారు. ఈసారి నుంచి వాడు ప్రోటోకాల్ క్యాన్సిల్ చేయండి అంటే వాడికి మాత్రం అసలు లివరేజ్ వద్దు వాడికి. వద్దా ఆంటీ అసలు తెచ్చుకోనియండి ఈసారి వాడిని. నీ అనీష్ నీ వాంట్ సే సంథింగ్? బ్యాగ్ ఎన్నిసార్లు మర్చిపోయాం కదా, ఎన్నిసార్లు గుర్తొచ్చింది అనేది గుర్తు చేసింది మేము. ఓకే గాయ్స్, meet you all in Vietnam. So guys, it's 12:22. We just landed in Vietnam airport. It's 12:22 టైం అయింది ఇక్కడ టైం ప్రకారం. జస్ట్ ల్యాండెడ్ ఇన్ వియత్నాం ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఏం చేస్తాం? వాష్రూమ్ పోతాం. అది కాదు, పాస్పోర్ట్ స్టాంప్స్ అవి వేసుకొని దెన్ కంచి కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని దెన్ ఇప్పుడు మేము మా బుక్ చేసుకున్న హోటల్, హోమ్, వాట్ ఎవర్ దానికి వెళ్తాం. అది కూడా చూపిస్తాం. అయితే 20 hours ఎక్కడ ఉందో చెప్తాం. ఇది మా రూమ్ టూర్ అనమాట. హాయ్ గాయ్స్, హలో. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లివింగ్ ఏరియా. నాన్న ఏం చేస్తున్నావు?
ఇది కిచెన్ ఏరియా, ఇది అంట్లు కడుక్కునే ఏరియా, అది స్టవ్, అది చిమి. ఇక్కడ ఏంటుంది? దిస్ ఇస్ రెస్ట్ రూమ్. ఇదొక బెడ్రూమ్. లైట్లు ఎక్కడ ఉన్నాయి? యా, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. అండ్ దిస్ ఈస్ అనదర్ బిగ్ బెడ్రూమ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 5:30 in the evening అనమాట ఇప్పుడు ఇక్కడ టైం ప్రకారం. లుక్ హౌ ఇస్ ద క్లైమేట్ హియర్. లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్ చూస్తాం న్యూయార్క్ ఫీల్స్ అనమాట. సో ఇప్పుడు మేము కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఫుడ్ తిందామని వెళ్తున్నాం అనమాట. ఓకే, బేరే మేడం ఇప్పుడే క్యాబ్తో వెళ్ళిపోతాం. See you. సో ఇప్పుడే మేమైతే ఓల్డ్ క్వార్టర్స్ అనే దానికైతే వచ్చాము. హాయ్. బాబీ సబ్స్టిట్యూట్, బాబీ ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు, బట్ నన్ను ఏమన్నాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాం అన్నాడు. నా ఫోన్ ఏం ప్రాబ్లం రాలేదు, నా ఫోన్ మంచిగా ఉంది. నేను అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నా బ్లాగ్లో. గైస్ సక్సెస్ఫుల్లీ బాబీ పర్మిషన్ తీసుకొని బాబీ సబ్స్టిట్యూట్ అయిపోయాను. ఓకే ఓకే సరే గైస్, బాబీ ప్లేస్ నేను టేక్ ఓవర్ చేశాను. అది బాబీ కోరిక చెప్పా. సో గైస్ ఇట్లా ఒక రోజంతా తర్వాత ఒక మంచి ఫుడ్ తింటున్నాం మేము. ఫస్ట్ మీరిద్దరు ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాం. హౌస్ ద ఫుడ్? నాకు నచ్చాడు. యా, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. మా నాన్ వెజ్ కూడా బాగుంది. చికెన్ ఈజ్ ఆల్సో నైస్. అది వెజ్, ఇది నాన్ వెజ్. పాపా చెప్పు, ఇది ఎలా ఉంది? నువ్వు అనీష్? సో మనం తిన్న అమౌంట్కి బిల్లు 15 లక్షలు అయింది. 1,007,000 కట్టేసాం బ్రో. ఇప్పుడిప్పుడే అయ్యాం. చూడు, కోటేశ్వరంలో మనం, కానీ తప్పు కంట్రీలో ఉన్నాం మనం. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఇండియాలో ఉండడం వల్ల కోట్లు లేవు మనకి, ఇక్కడికి రావడం వల్ల కోట్లు వచ్చాయి మనకి. చీప్ బ్రో. చీప్ బ్రో. సో ఇదంతా లోకల్ మార్కెట్ గైస్. ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కబోతున్నాం ఇప్పుడు. బేగం బజార్ ఇలానే దొరుకుతాయి, బట్ ఏమంటే ఇది బేగం బజార్ ప్రో మ్యాక్స్ అని చాలా చీప్ గా దొరుకుతాయి. గైస్ ఇదే బార్బిక్యూ. ఇక్కడ చికెన్, ఫిష్, పన్నీర్ ఇవేమి ఉండవు. కోడేళ్ళు, నక్కలు, తోడేళ్ళు, నక్కలు, కుందేళ్ళు, ఉడతలు. అలా కాదు, చికెన్ కూడా ఉంది. వీళ్ళు ఫ్రూట్స్ కూడా దాంట్లో బాయిల్ చేసుకొని తింటున్నారు. ఫ్రూట్సా? జాక్ ఫ్రూట్ ఒకటి కనిపిస్తుంది. మిగతావన్నీ వీళ్ళు ఏం తింటున్నారో కూడా మాకు అర్థం కావట్లే. ఇడ్లీలో ఉంది ఏంట్రా అది? ఇడ్లీ కాదు, టెంపో. ఇడ్లీ కాదు, ఇక్కడ ఏం ఎక్స్పెన్సివ్ అయినా ఫ్రూట్స్ కొంచెం చీప్ ఉన్నాయి కంపేర్ టు ఇండియా. కొబ్బరి బొండం నీళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. చాలా ఫ్రూట్స్ బాస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి. సో వెజిటేరియన్స్ కి మంచి హెల్దీ ఫైబర్ ఆప్షన్. కట్ చేసి కూడా బాస్కెట్ మంచి బొకేలా రెడీ చేసి పెట్టారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ స్వీట్ గా ఉన్నాయి చాలా. మ్యాంగోలు కూడా సీజన్ లో మ్యాంగోస్ కూడా చాలా బాగున్నాయి. మ్యాంగో వీళ్ళకి స్టిక్కీ రైస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా స్వీట్ ఉంటుంది. ఇవి ఎక్కనే మనకు అమ్మబోతుంది. ఎక్క పేరేందో నాకు తెలియదు కానీ చాలా బుద్ధిగా భలేగా ఉన్నారు. ఓకే బాయ్ గైస్. ఇప్పుడు కొంచెం విండో షాపింగ్ అవన్నీ చేసుకొని మేము ఇప్పుడే ట్రైన్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. జస్ట్
ట్రైన్ సైడ్ ఇస్ సో బ్యూటిఫుల్ చూసారు. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైట్స్. ఓ మై గాడ్. ఇదే మన రైలు పట్టాలు, రైలు పోయేది. ఇదే మన రైలు పట్టాలు, రైలు పోయిద్ది అనమాట. అండ్ మనం లోపలికి వెళ్దాం. చూడు అదే కదా. మీకు 2 ఆప్షన్స్. మీకు ఫీలింగ్ సాంగ్ నచ్చిందా లేకపోతే కిసిక్ సాంగ్ నచ్చిందా? ఆప్షన్ 3 ఏంటి? పట్టుకో రసిక వత్తో పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అదిరా బ్రాండ్. మేము ఇప్పుడు సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇక రకరకాల ఫుడ్లు, జ్యూస్లు. ఎవరు లేరు వీడియోలు తీసుకుంటా. వీడియోనా వంగల సంకేతం. No worries, no worries. ఇది కొత్త ఫ్లేవర్ యాక్చువల్లీ. ఇదిగో గైస్ ఓరియోలో కొత్త ఫ్లేవర్, కోకోకోలా ఫ్లేవర్. ఎక్కడెక్కడ వింత వింతలు దొరుకుతున్నాయి మాకు. ఓరియోలో కోకోకోలా ఫ్లేవర్ అంట. ఏమేమో ఉన్నాయి అసలుకి. చిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగో లేస్ కూడా కొత్త ఫ్లేవర్లు ఉన్నాయి మాకు. మ్యాక్స్ కూడా మంచి ఫ్లేవర్ ఉంది. ఇదిగో మనకు ప్రింగిల్స్ డబ్బాలలో వస్తే మ్యాక్స్ ఇక్కడ వస్తుంది ఇట్లా లేసు. ఇదిగో ఈ శాండ్విచెస్ ఇక్కడ. ఇదిగో సాసేజెస్, బియర్ చల్లగా. మన కార్నెటో ఉన్నట్టు ఇక్కడ వీళ్ళకి కూడా కార్నెటో ఉన్నాయి. క్వాలిటీ వాల్స్. ఇదిగో ఇది శాండ్విచ్ కూడా చాలా బాగుంది. ఐస్ క్రీమ్ బార్స్ చూడు. బాయ్ గైస్, స్టేయింగ్ ట్యూన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. సో ఈరోజు మాది క్రూజ్ ట్రిప్ అనమాట. సో ఇప్పుడు మేము ఒపేరా హౌస్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు ఒక వ్యాన్ వస్తుంది. సో మేము ఇప్పుడు ఆ వ్యాన్లో ఎక్కి ఇక్కడ నుంచి ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది క్రూజ్కి ఎక్కి. దెన్ వీ హ్యావ్ టు గో టు ద క్రూజ్. టికెట్ ఇచ్చాడు అని ఫాలో అవ్వమన్నాడు. ఈ టికెట్ అయితే ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఇప్పుడు గుడ్డిగా అని ఫాలో అయిపోవడమే మనం చేసేది. ఓకే, సో రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చేది ఆల్కహాల్ కాదు. దిస్ ఇస్ బ్లాక్ టీ.
టీ నల్లగా లేదనుకోకండి, దిస్ ఇస్ బ్లాక్ టీ ఓన్లీ. చూడడానికి బాగున్నాయి కానీ అన్ని స్మెల్ వస్తూనే ఉన్నాయి. ఏవి బాగుంటాయో ఏమో, ఈ ఒకటి కొంచెం నమ్మచ్చు. ఏవి బాగాలేకపోతే బెస్ట్ ఆప్షన్ ఫుడ్స్. వెజిటబుల్స్ మైనస్ అంట కచంబర్ కంప్లీట్ ఎలా ఉంది? ఇది ప్లాస్టిక్ వాటర్ అంట, సో అందుకని ప్లాస్టిక్ బదులు ఇట్లాంటివన్నీ వాడుతుంటారంట. ఏదో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనందం. నైస్ కానీ సో గాయ్స్ మేము ఇప్పుడే టీ టాప్ అనే ఐలాండ్కి వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ద ఐలాండ్ టీ టాప్. touristic place where a lot of people వాడి పేరు టిప్ టాప్ కాదు, నాకు ఒక గిఫ్ట్ ఉంది, ఆడికి వచ్చాక చెప్తా. ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. గో టు ద స్టాచ్యూ. సో ఈయన పేరే అనమాట. ఈయన ఒక జర్మన్, సారీ ఈజ్ అ రష్యన్ అనమాట, టీ టాప్ అనే ఆయన. సో ఈయన ఒక ప్రెసిడెంట్తో కలిసి ఈ ఐలాండ్కి వస్తాడు. సో ఐలాండ్కి వచ్చినప్పుడు ఈ ఐలాండ్కి టీ టాప్ అని పేరు పెట్టారనమాట. అప్పటి నుంచి ఈ ఐలాండ్ అని చాలా ఫేమస్ అయిందనమాట. మనం ఇప్పుడు ఈయన దగ్గర నుండి అలా పైకెక్కి ఆ పై నుంచి మళ్ళీ కిందికి రావాలి. మనకు ఒక 50 minutes 45 to 50 minutes టైం ఇచ్చాడు. పైకెక్కి కిందికి రావడానికి ఒక 30 minutes అవుతుంది. సో పైన ఏముందని కూడా చూద్దాం. బాబీ అంట. నేను చెప్పులు కొనుక్కుంటా అంటే ఏమో చెప్పులు కొనుక్కొని నన్ను, ఇప్పుడేమో తొందర నడు అది ఇది అంటారు. వీడి వల్లే అంతా నాస్ట్ ఫెలో. నిజంగా చెప్పులు కొనుక్కుంటా అంటే నాస్ట్, నీ చెప్పులు నీ షూస్. బాబాయ్ చాలా మెట్లు ఉన్నాయి, ఇంకెంత పోవాలి పైకి? చాలా ఎక్కాలి, బట్ కిందికి వెళ్ళిపోతున్నాం బికాస్ నా ఆపరేషన్ ఎప్పటి నుంచి ఇంతవరకు ఇన్ని ఎక్కువ మెట్లు ఎక్కలేదు. సో ఐమ్ గెటింగ్ మై థై క్రాంప్స్ అండ్ టైం కూడా లేదు. దే ఆర్ కాలింగ్ బోర్డ్ సిగ్నల్ ఇస్తుంది 2:15 అంతా ఆఫ్టర్ లీవ్. కింద మాల్ ఎలాగో బీచ్లో ఆడుకుంటున్నారు. సో ఇక్కడే పైన కొంచెం వ్యూ అది షూట్ చేసి ఐ విల్ గో డౌన్. సారీ గైస్. సో ఇందాక మేము వెళ్ళాం కదా ఐలాండ్ ఒకటి, దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ అనమాట, క్రూజ్ వాళ్ళు తీసుకెళ్ళి. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ కయాకింగ్ అనమాట. సో ఇప్పుడు మేము కయాకింగ్ వెళ్తున్నాం మేమందరం. యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదర్ కయాకింగ్ ఆర్ ఎల్స్ స్పీడ్ బోట్ అని ఉంటుంది. సో కయాకింగ్ బాగుంటుంది కదా, 2 members వెళ్ళొచ్చు అది అని. సో కయాకింగ్ తీసుకున్నాం అనమాట. 2 ట్రై చేయడానికి టైం లేదు, సో కయాకింగ్ వెళ్తున్నాం. సో ఒక్కొక్కరు 2 డివైడ్, ఒకరు మాత్రం ఇంకొకరితో వెళ్ళాలి. సబ్స్క్రైబర్స్ కోసం ప్రాణాలని త్యాగంగా పెడుతున్నాము. అందరూ లైక్, ఫాలోస్ అండ్ షేర్ చేయండి. టు బాబీ ధనుష్. You are ready for kayaking? వీర సైనికులం. ఇప్పుడు బ్రాజ్ ఎట్లా పప్ప? ఇప్పుడు దేవరలా పోతావు నువ్వు? ఇప్పుడు మా పప్ప దేవరలాగే వెళ్తాడు ఇప్పుడు. కయాకింగ్ వాజ్ గ్రేట్. సో యా, నేను నీళ్ళలో పడి, సో దిస్ వాజ్ మై ఫైనల్ అవుట్పుట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అనేసి వాంట్ టు సే సంథింగ్? బాగుంది కానీ చాలా బాగుంది, సూపర్. వర్త్ వర్మ వర్త్.
మన థర్డ్ డెస్టినేషన్ కేవ్ అన్నమాట. సో మనం ఆ పైకి వెళ్ళి ఆ లోపల కేవ్స్ ఏమన్నా ఏంటి అని చూసి రావాలి. ఇక్కడ కూడా ఒక 30 minutes to 40 minutes అవుతుంది బోట్. So this cave is a big cave in Hạ Long. The name of the cave is Surprising Cave. And long time ago, when the French people still stay in Vietnam, so when they go in the Hạ Long Bay, they see the monkey. Monkey go through the cave. Okay. And why the monkey stay there? Okay. So they go inside the cave. So last big cave in Hạ Long, very large. So that is a cave. You can see Yes, very yes. large Yeah. inside. So హాయ్ గాయస్, ఇప్పుడు వ్లాగ్ నేను టేక్ ఓవర్ చేశాను. హాయ్ గాయస్, ఇప్పుడు మేము సర్ప్రైజ్ కేవ్కి వచ్చాము. ఏదో అస్సలు surprise అవ్వలేదు. మంజుమల్ బాయ్స్ లో ఉంది, కానీ చాలా బాగుంది, కానీ చాలా సేఫ్, చాలా బాగుంది గాయస్. మీకు చూపిస్తాను, స్టెప్స్ ఉన్నాయి కట్టినట్టు లేదురా మీకు. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం లైమ్ స్టోన్ అంట గాయస్. అసలు ఎంత మంచిగా ఉందో చూడండి. ఈ లైటింగ్స్ ఇవన్నీ లైక్ నైస్, ఏమంటారు, ఇండియానా జోన్స్ మూవీకి వచ్చినట్లా ఉంది అసలుకి. సెట్స్కి చాలా బాగుంది అసలుకి. మన దగ్గర ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఇది చూడండి ఆ కేవ్స్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి, visit a cave, right? Which is name is Surprising Cave. You know this cave has 3 different chambers. ఇదిగోండి, And you guys visiting us. ఇది వాటర్ అంట. చుట్టుపక్కల ఉన్న వాటర్ తాగలేం, దీని లోపల ఈ కేవ్ లోపల ఉన్న వాటర్ తాగొచ్చు. వై? బికాజ్ ఇక్కడ నుంచి డ్రిప్ అయ్యి వాటర్ వస్తూ ఉంటుంది. ఇది కాల్షియంతో నిండిన వాటర్ అంట. సో చాలా మంచి వాటర్ ఇది, హెల్త్ బెనిఫిట్స్తో. అండ్ నేచర్ పైన చూడండి ఎంత బాగుందో. లైక్ ఇట్ ఈస్ రియలీ నైస్. ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది అసలు స్ట్రక్చర్ ఫార్మేషన్స్, ఈ న్యాచురల్ కేవ్స్ ఎంత బ్రిలియంట్గా ఉన్నాయి అసలుకి. అండ్ దిస్ ఇస్ ఆల్ లైమ్ స్టోన్ అంటే దిస్ ఇస్ రియలీ మ్యాసివ్. అంటే ఎంత టన్ల లైమ్ స్టోన్ ఉంటుంది ఇక్కడ చూడండి. హాయ్ డార్లింగ్. హాయ్. సి జీటీఎస్ అన్నట్టు సీజే కూడా వచ్చిండు, మన బక్కానీష్. మన టూరిస్ట్ అక్షిత్. టూరిస్ట్ ఏంటి? టూరిస్ట్ గైడ్ కదా. ఎల్పిజియా ఏదో అబ్రివేషన్ పెట్టుకున్నాడు పేరుని. ఎన్పిసి. హాయ్ గైస్, మేము సెకండ్ చేంబర్కి వెళ్తున్నాం. ఇంకో కేవ్ నుంచి వెళ్తున్నాం. ఇది చాలా విచిత్రంగా. నేను స్లిప్పర్స్ వేసుకొని స్లిప్ అవ్వచ్చు అని భయం అవుతున్నా. బాగా షూస్ వేసుకొని కూడా స్లిప్ అయ్యాడు. ఇది చూడండి, ఎట్లా వాడుకుంటుండండి. ఇది చూడండి ఎంత అమేజింగ్ ఉందో. ఇది ఏదో చేసింది కాదు, ఇది నేచర్ హ్యాపెనింగ్. అసలు నేచర్ ఫార్మేషన్ అట్లా ఉన్నది. అసలు వాటర్ అట్లా డ్రిప్ అవ్వడము, ఇంత టైం పడి ఇంత లోపలికి రావడము, ఇట్స్ ఆల్ నేచర్ అండ్ సైన్స్. అండ్ ఇంత పర్ఫెక్ట్గా ఇంత మైన్యూట్గా ఉండేది సంథింగ్ మైట్ బి. ఇదిగో ఇక్కడనే ఫ్రెంచ్ వాళ్ళ చెత్త పడేస్తే వాళ్ళు. ఇదే వాళ్ళ నెత్తి దాకి కింద పడేది. ఇక్కడనే ఫ్రెంచ్ వాళ్ళ బట్టలు వేసేవాళ్ళు. ఇది వాళ్ళ వార్డ్రోబ్. ఇది చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఇది వాళ్ళ డైనింగ్ ఏరియా. See the head and hands and the feet of monkey, right? ఎక్కుతున్నట్టు మనిషి లాగా. Guys,
హాయ్ గాయ్స్. హాయ్. ఇది మన సింగపూర్ లయన్ ఉంటుంది చూడండి, అలా ఉంది. అదేమో చెట్టు, You know about Santa Claus? కొబ్బరి చెట్టు ఇది కొబ్బరి చెట్టు ఎక్కుతున్న మనిషిలా ఉన్నది కదండి, రాక్ ఫార్మ్. హాయ్ గైస్, మేము ఇప్పుడు 3rd chamberకి వచ్చాము, ఇంకో కేవ్ నుంచి వచ్చి. ఇప్పుడు చూడండి మేము వస్తున్నాము. ఇది చూడండి ఎంత బాగుందో అసలుకి. లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మేషన్ లో ఎంత బాగుందో చూడండి. అదిగో లిజర్డ్ లాగా ఉన్నది చూడండి. But now, ఇదిగో I need you చూడండి. show me. I need you show me about your imagination. And what about your imagination? హాయ్ గాయ్స్, ఇంకా నడుస్తున్నాము. ఇంకా నెక్స్ట్ కేవ్ పోతాం అనుకుంటా. దాని తర్వాత అయిపోయింది. ఇప్పటికైతే చాలా బాగుండే అన్ని కేవ్స్, నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఉండే. కయాకింగ్ తర్వాత ఇంత వాకింగ్ చేస్తున్నాం, కొంచెం టైర్డ్గా ఉన్నది, కానీ ఇట్ వాజ్ వర్త్ ఇట్. చాలా బాగుండే కేవ్స్. కానీ వీళ్ళు ఒక ఫార్మేషన్ ఇంకా ఏది ఇష్టం ఉన్నట్టు చెప్తుంటారు, కానీ అప్పటి వరకు అయితే ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ నైస్ ఫ్యాబులస్ ఫార్మేషన్స్. నేచర్ ఇంత మంచిగా చేసిందని చెప్పేసి చాలా షాకింగ్ ఉంది, బట్ ఇట్ ఇస్ రియలీ గుడ్. తెలియదు ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్పలేదు. సర్లే ఏం చెప్తాం. బాయ్ గైస్, నౌ సైనింగ్ ఆఫ్. కేవ్స్ అయిపోయింది, గోయింగ్ టు ద క్రూజ్. యో. సో ఇప్పుడు టైం అయితే మాకు 6:45 అరౌండ్ 7 అవుతుంది అనమాట. ఇప్పుడే వాడు మమ్మల్ని మళ్ళీ ఇట్లా హార్బర్ దింపాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము 2 hours 2.5 hours డ్రైవ్గా మా రూమ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళగానే చేయాల్సిన మెయిన్ 2 పనులు ఏంటంటే ఈరోజు, ఒకటి చెప్పులు కొనడం, 2 ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళడం. ఈ ఫుడ్ తిని విసుకొచ్చేసింది 2వ రోజుకి మా వాళ్ళకి. సో అందుకని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు అందరూ. సో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం. దానికంటే ముందు మాత్రం ఫస్ట్ అయితే నేను చెప్పులు కొనుక్కోవాలి. సాడ్ లైఫ్, ఆల్ బికాస్ ఆఫ్ అనీష్. ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం గైస్. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ 2 days. వీళ్ళిద్దరికి అయితే ప్రాణం లేసి వచ్చింది అసలు. వీళ్ళిద్దరికి చెప్పండి. ఫేవరెట్ బటర్ చికెన్, పన్నీర్ బటర్ మసాలా. ఎట్లా ఉంది? ఇప్పుడే మేము మంచిగా ఇండియన్ ఫుడ్ తినేసి ఇప్పుడు మేము డెజర్ట్ హంట్ చేస్తున్నాం అనమాట. డెజర్ట్ ఎక్కడ ఉంది అనేసి దరిద్రంగా ఉందంట, కానీ దానికి చూడండి మా అంటే లైక్ మన ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి, కానీ చాలా రీజనబుల్ గా ఉంది. ఇప్పుడు వెళ్ళేదాకా మనకు కూడా తెలియదు ఎలా ఉంటుందో. సో వెళ్ళి కనుక్కున్నాము. టు సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. నౌ కట్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ ఓన్లీ ఐస్ క్రీమ్సే ఉన్నాయి, కానీ మాకు ఐస్ క్రీమ్స్ వద్దు. వీ వాంట్ టు ట్రై సమ్ అథెంటిక్ డెజర్ట్. ఏంటని ఓన్లీ ఐస్ క్రీమ్ అండ్ బోబా టీ వద్దు. విల్ ట్రై సమ్ అథెంటిక్ డెజర్ట్, కేక్స్ సంథింగ్. ఇదే అనమాట సర్కిల్ కే. ఇప్పుడు థాయిలాండ్ దాంట్లో 7-Eleven, లేకపోతే మనకి ఇండియాలో రత్నదీపు ఎట్లుంటాయో అట్లా ఇక్కడ సర్కిల్ కే అనమాట. సో యా, ఇప్పుడు టైం అయితే అరౌండ్ 11:30 అవుతుంది, నియర్ టు 12 అనుకోండి. సో ఇంటికి వచ్చేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇంకా కొన్ని అకౌంట్స్ రోజులో ఎంత ఖర్చు పెట్టాము ఏంటి అని అకౌంట్స్ అంతా చూసుకొని ఇంకా పడుకొని పొద్దులేద్దాం. సో దట్ వాజ్ హౌ అవర్ డే 2 వాజ్. స్టే ట్యూన్డ్. గుడ్ మార్నింగ్. సో ఇట్స్ డే 3 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో ఈరోజు హనాయ్లో మాకు లాస్ట్ డే. సో ఇప్పుడు వెళ్ళి మేము కొంచెం సిటీ టూర్ అన్నీ చేసి మా నుంచి ఒక ఐటనరీ ప్లాన్ చేశారు రాత్రి చాలా ఆలోచించి ప్రాస్తో పాటు. సో ఎక్కడ పోతున్నాం పప్ప? ఫస్ట్ తిన్నాక పోతాము, దాని తర్వాత మ్యూజియం, దాని తర్వాత బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత స్ట్రీట్స్ వాక్ చేస్తాం. వాక్ చేసి ఇంకా నైట్ మేము ఫ్లైట్ ఎక్కి డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకొని వీల్ గో టు డనా. సో ఈరోజు ఏం చేస్తాం ఏంటి అనేది మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే బ్రంచ్. ఇట్స్ ఆల్మోస్ట్ 12 o'clock. ఇట్స్ రైనింగ్ గైస్ అన్ఫార్చునేట్లీ. అంటే మరీ అంత వర్షం కాదు కాబట్టి నేను కూడా బయటకు వచ్చాను. ఇట్స్ ఓకే, జస్ట్ డ్రెస్లింగ్ అంటే కొంచెం ఎక్కువ అంతే కానీ. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్కి అండ్ సిటీ చూడడానికి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నీది కూడా కొత్త జాకెట్ ఉంది కదా, వేసుకోవచ్చుగా. కాంట్ హెల్ప్.
సో మాకు ఒక పంజాబీ అని తగిలాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చిందంటే టూర్ కోసం. సో ఆయన ఇక్కడ ఫుడ్ బాగుంది అది అని మాకు కొంచెం ఇట్లా గైడ్ చేస్తున్నాడు అనమాట. లైక్ కొత్త కొత్త వాళ్ళని కలవడం మాట్లాడడం ఇస్ సో నైస్ కదా. గైస్ ఇది ఎగ్ కాఫీ అనమాట. వియత్నాంలో కాఫీ చాలా ఫేమస్. ఎగ్ కాఫీ అందరూ చాలా మస్ట్ ట్రై అన్నారు. సో ఇది ట్రై చేసి విల్ సీ ఎవ్రీ వన్స్ రియాక్షన్. బాగుందా చెప్పేది నాకు కూడా ఒకటి. నైస్ క్రీమీ ఫ్లేవర్ ఉంది కదా, లైక్ క్రీమీ టెక్స్చర్ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు 1 2 3 4 5 6 కదా. యా ఇంకా 12 కోడింగ్ చూసుకుంటే మేమైతే ఇప్పుడు మ్యూజియంకి వచ్చేసాం అనమాట. ఎంట్రీగా చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో. ఇది హోచిమిన్ గారి సమాధి అనమాట. ఆయన లైక్ హోచిమిన్ గారు ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్, జస్ట్ లైక్ మన ఇండియాలో ఫ్రీడమ్ ఫైటర్ లాగా. వియత్నాం దానికి వాళ్ళ ఫ్రీడమ్ రావడానికి అమెరికా వాళ్ళతో ఆయన వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన వల్ల ఫ్రీడమ్ వచ్చింది. సో హోచిమిన్ గారు ఇక్కడ చాలా ఫేమస్. సో ఇది ఆయన సమాధి. సో ఇది 1 పిల్లర్ పగోడా టెంపుల్ అనమాట. అంటే బుద్ధిస్ట్ టెంపుల్ కాదు కైండ్ ఆఫ్, బట్ దీనిలో ఒక అమ్మవారు ఉంటారు. మనకు అమ్మవారు బట్ వీళ్ళు ఏమంటారు తెలీదు. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వర్షం పడుతుంది కానీ అయినా ఏదో మీకోసం సాహసం చేసి నేను తీస్తున్నాను. లేకపోతే నాకు వర్షం పడితే చల్చి రాకు. కాబట్టి దీనికన్నా మీరు నా బ్లాగ్ చూడండి ప్లీజ్. మేము గోల్డ్ షాప్ కనెక్ట్ చేయడానికి వెళ్ళాం. దానిలో తక్కువ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఇంకో గోల్డ్ షాప్ దానిలో ఎక్స్ట్రా వస్తుంది. ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 2000 ఎక్స్ట్రా వస్తుంది. అంటే రూపాయి ఎక్స్ట్రా లేదు, 6 రూపాయలు. 6 రూపాయలు ఎక్స్ట్రా. ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లా రూపాయే కదా 5 రూపాయలే కదా అనుకుంటాం. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఎవ్రీ రూపీ కౌంట్స్. ఎంత బంగారం ఇస్తావు? దానికి 5 రూపాయలు ఇస్తావు. ఫ్లోర్ అంటే 272 meters. సో ఇక్కడ నుంచి వీ కెన్ వ్యూ ది హోల్ సిటీ అనమాట. ఐ విల్ జస్ట్ షో యూ ద ఎగ్జాంపుల్. ఎక్స్క్యూజ్ మీ. సో దీని నుంచి చూడాలన్నమాట ఇప్పుడు. సో వీ కెన్ వ్యూ ద హోల్ సిటీ ఫ్రమ్ దిస్. కొట్రా బాబు.
guys, we are back again to Noi Noi Bai Bai. airport. Not Sarbai, Set Bai, Noi Bai. ఎవరికి బాయ్? మా చేటుకు పోయా చెట్టు పెళ్ళడానికి పోయా నోయ్ బాయ్ ఎయిర్పోర్ట్ రావట్లేదు అప్పుడే ఇండియాకి. మేము ఇప్పుడు హనాయ్ నుండి దనాంగ్ వెళ్తున్నాం అనమాట. దట్ వాజ్ హౌ అవర్ డే 3 వాస్. హాయ్ గాయ్స్, వస్తున్నాం బీచ్కి. ఓ వామ్మో. హాయ్ గాయ్స్. హాయ్ గైస్. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. సో ఇప్పుడే పార్ట్ 1 చూసారు కదా. సో పార్ట్ 1 ఓన్లీ 3 days ఆఫ్ అవర్ హనాయ్ అనమాట. సో ఇప్పటి నుంచి మేము ఇంకా నెక్స్ట్ పార్ట్ లో విల్ గో టు దనాంగ్ అనమాట. సో అక్కడ 4 days వ్లాగ్ రాబోతుంది. స్టే ట్యూన్ ఫర్ ఇట్ గైస్. స్టే ట్యూన్ ఇన్ దనాంగ్. బాబీ బాబీ దనాంగ్.